ఏంట్రా నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు? ఇవాళ నీ శోభనం రా. వెళ్ళు వెళ్ళు వెళ్ళి తొందరగా బట్టలు మార్చుకో. ఏంటంతా నాకేదో దయ్యం పట్టినట్టు చూస్తున్నారు? భలే వారే. కావ్య పెళ్లి నా మూలంగా ఆగిపోయింది కాబట్టి వాళ్ళ పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరిగితే మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్నాను. పెళ్ళైపోయింది, వెళ్ళి మొక్కు తీర్చుకున్నాను. చేసిన పాపం కోనెట్లు తలస్నానం చేస్తే పోతుందని 3 మునకలేసి మరీ వచ్చాను. చేసిన తప్పుల్ని ఇవాళ అందరు ముందు ఒప్పేసుకుంటే ఓ భారం దిగిపోతుంది కదా, అందుకే కడుపులో ఉన్నదంతా బయట పెట్టేశాను. అంతే. ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది తెలుసా? మా అందరిని భయపెట్టి బాధ పెట్టి కంగారు పెట్టి డైలమాలో పెట్టి మా అందరితో ఆడుకున్నావు కదా నీ ఎంక రాక్షసి. నన్ను కూడా ఏడిపించింది. ఏంటండి మీ ఇద్దరి నెత్తి మీద కుళాయిలు ఉంటాయా? సంతోషించాల్సిన సమయంలో కూడా ట్యాప్ లిప్పేస్తారేంటి? బ్రదరు, మా కుళాయి కాదు, వ్యవసాయం చేసే వాళ్ళు నీళ్లు వెళ్తారే ఆ పంపు గట్టు దాడితే కొట్టుపోవడమే. నా పరిస్థితి అలాగే ఉంది సోదరా. నా ఫ్యూచరు కన్నీటి సముద్రంలో గోచరిస్తుంది. బ్రదరు మర్చిపోయాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వాలి. ఏ నువ్వేంటే ఇంకా ఇలాగే ఉన్నావు? పద 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 రెడీ అవ్వాలి. మీనాక్షి, మనం వెళ్ళి బెడ్రూమ్ డెకరేట్ చేయాలి. పద. వరుదిని మనసులో ఎంత బాధ ఉందని ఇవ్వాలే తెలిసిందే. పోనీలేవయ్యా, ఇన్నాళ్ళకి దాని భారం అంతా తీర్చేసుకుంది. సరే సరే, నువ్వు వెళ్ళి వంట పని చూడు.